పేరిన జ్యోత్స్న విజయనగరం జిల్లా చినగొలుసులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 ఇళ్లు దగ్ధమైనట్టుగా తెలుస్తోంది. ప్రమాదంలో పాపమ్మ అనే వృద్ధురాలు సజీవ దహనమైంది. అయితే చలి కోసం పెట్టుకున్న కుంపటి నుంచి నిప్పురవ్వలు ఎగిసిపడి మంటలు చెలరేగాయి. దీంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. విజయనగరం జిల్లా చినగొలుసులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 ఇళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో పాపమ్మ అనే వృద్ధురాలు సజీవ దహనమైంది. చలి కోసం పెట్టుకున్న కుంపటి నుంచి నిప్పురవ్వలు ఎగిసిపడి మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, ఎప్పుడు ఈ ఘటన జరిగింది? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? మంటలు అదుపులోకి వచ్చాయా? పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ జ్యోత్స్న. తెర్లాం మండలం సీతారాంపురం పంచాయతీ గొలుగు వలసలో ఈ తెల్లవారి అంటే వేకువజామున అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో 10 పూరిళ్లు దగ్ధమైనటువంటి పరిస్థితి. అయితే ఆ దగ్ధమైన పరిస్థితి నేపథ్యంలోనే అక్కడ చలి కుంపటి వేయడంతోనే మంట నిప్పులు రాచుకొని అగ్ని ప్రమాదంగా సంభవించిందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదంలో పాపమ్మ అనే ఒక వృద్ధురాలు సజీవ దహనమైనటువంటి నేపథ్యంలో అక్కడ తీవ్ర విషాదం అయితే అలుముకుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ వేకువజామున ఎవరైతే ఈ పాపమ్మ ఉన్నారో ఈ పాపమ్మ చలి కుంపటైతే తను దగ్గర పెట్టుకున్నట్టు అక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే అప్పటికే ఆ అగ్ని నిప్పులు అయితే ఎగిరిపడటంతో పక్క వీళ్ళకు కూడా ఈ అగ్ని వ్యాపించడంతో ఒక్కసారిగా మంటలు అయితే ఎగిసిపడినటువంటి పరిస్థితి. అయితే అప్పటికే కొంతమంది నిద్రిస్తున్న సమయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు కొంతమంది పరుగులు తీశారు. అయితే ఈ పాపమ్మ అయితే అక్కడ ఈ వృద్ధురాలను ఎవరు గమనించకపోవడంతో ఆ వృద్ధురాలు బయటకు రాకపోవడం వల్ల ఆ పాపమ్మ అనే మహిళ అయితే సజీవ దహనమైనటువంటి పరిస్థితి. అయితే అప్పటికే పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఆ పక్క గ్రామస్తులు కూడా ఆందోళనకు గురయ్యారు. అయితే ఏదైతే ఈ ప్రాణాలు రక్షించుకునే క్రమంలో ఈ వృద్ధురాలను అక్కడే ఉండటంతోనే పాపమ్మ సజీవ దహనం అయింది. అయితే ప్రస్తుతం ఈ 10 పూరీలకు సంబంధించినటువంటి వారంతా క్షేమంగా బయటపడ్డారు. అయితే తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం సంభవించిందని చెప్పేసి బాధితులు అయితే చెప్తున్నారు. వీరందరినీ ఆదుకోవాలని చెప్పేసి ఆ అగ్ని బాధితులు అయితే ఎవరైతే ఉన్నారో చెప్తున్నారు. అయితే ఏదైతే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చే లోపటే పూర్తి స్థాయిలో ఈ పక్క వీళ్ళకు పూరీలకు కూడా అగ్ని వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి. మొత్తం మీద బాధితులు తమంతా ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళంతా కోరుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. రైట్ శ్రీధర్.